కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉజ్జద్దినేశనిభం ఉల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే சொல்லின்தொகொண்டு உனதடிப்போதுக்கு தொண்டு செய்யும் நல்லன்பரேத்தும் உன்னாமெல்லாம் எந்தன் நாவினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அதுசமயம் வெல்லும் பரமை ராமானுஷா இதன் விண்ணப்பமே பூமன்னுமாது பொருந்திய மாறுபன் புகழ்மறிந்த பாமன்னுமாறன்னடி பணிந்து எந்தவன் பல்கலையோர் தாம் மன்ன வந்தை ராமானுஷன் திறனாரவிந்தன் நாம் மன்னிவாழ நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. ప్రియ భగవద్ రామానుజదాసులారా, మన రామానుజుని ఉత్పన్నాది ప్రవచన పరంపరలో నేడు 59వ పాసురాన్ని మనం వినబోతున్నాం. ఇంతకుముందు మనం విన్నటువంటి 58వ పాసురంలో తిరువరంగత్తముదనార్ భగవద్ రామానుజుల్ని ఒక జ్ఞాన సంద్రంగా, యథార్థమైనటువంటి జ్ఞానమునకు భగవద్ రామానుజులు సముద్రము వంటి వారు అని జ్ఞాన సాగరులుగా భగవద్ రామానుజులను వర్ణించారు. భగవద్ రామానుజులు వేదాలకి అపార్థాలని చెప్పి ఆ అపార్థములనే యథార్థమైనటువంటి అర్థములుగా లోకంలో ప్రచారం చేస్తూ లోకులను మభ్యపెడుతూ హడావిడి చేస్తూ ఉండేటటువంటి కుదృష్టులు ఎవరైతే ఉన్నారో ఆ కుదృష్టులు చెప్పేటటువంటి అపార్థాలని ఖండించి వేదాలకు యథార్థమైనటువంటి అర్థాన్ని నిర్ణయించారు భగవద్ రామానుజులు. అందుకే వారు జ్ఞానసాగరులు అని భగవద్ రామానుజులు వేదమునకు యథార్థమైనటువంటి అర్థాన్ని ప్రతిపాదించిన మహనీయులు అని చెప్పారు. ఇంతకుముందు అనేక పాసురాల్లో భగవద్ రామానుజులు వేదాన్ని ఉద్ధరించారు అని, వేదార్థాన్ని ఉద్ధరించారు అని, వేదార్థ నిర్ణయం చేశారని తిరువరంగత్తముదనార్లు అనేక పాసురాల్లో తెలియజేశారు. భగవద్ రామానుజులు ఒకవేళ వేదోద్ధరణ చేయకపోయినా, వేదాలకి అర్థాన్ని నిర్ణయం చేయకపోయినప్పటికీ వేదాలు ఎప్పుడూ ఉండేవే. వేదములు నిత్యములు అంటారు. అలాగే ఈ చేతనలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిత్యమే. అలాగే ఆ ప్రమాణములైనటువంటి వేదముల చేత తెలియజేయబడేటటువంటి పరమాత్మ నిత్యమే. ఆ వేదముల చేత పరాత్పరుడుగా తెలియజేయబడేటటువంటి పరమాత్మ విషయాన్ని, పరమాత్మ యొక్క పరాత్పరత్వాన్ని, అలాగే ఆత్మలన్నీ పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మకి శేషభూతములు అనేటటువంటి విషయాన్ని ఈ చేతనులు తెలుసుకోకుండా ఉంటారా? చేతనులు నిత్యంగా ఉన్నారు, వేదములు నిత్యంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ లోకాల్లో నిత్యంగా నిత్య ప్రమాణాలుగా, ప్రమాణ మూర్ధన్యములుగా వేదములు విలసిల్లుతూ ఉండగా భగవద్ రామానుజులు వారు శ్రీమన్నారాయణుడే శేషి అని, ఈ ఆత్మలన్నీ శేషభూతములని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? వాళ్ళకి ఈ విషయం తెలుసు కదా అనే ఒక ప్రశ్న కొంతమంది అడిగారట. అడిగితే దానికి సమాధానంగా ఈ పాసురాన్ని తిరువరంగత్తముదనారు అందిస్తున్నారు. నిజానికి వేదము నిత్యమే. అలాగే వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి ఈ చేతనలో కూడా ప్రవాహత నిత్యమే.
చేతనుడు నిత్యం అంటే నిత్య సూర్యులాగా ఏకరూపంగా ఉంటాడని అర్థం కాదు. ప్రవాహత నిత్యం చేతనుడు. అలాగే వేదాల చేత తెలియజేయబడేటటువంటి పరాత్పరత్వము నిత్యమే, ఆయన నిత్యుడే, పరాత్పరుడైనటువంటి స్వామి నిత్యుడే. అయినప్పటికీ భగవద్ రామానుజులు పరమాత్మ శేషి అని నిన్ను, మనందరం ఆయనకి దాసులవని నిన్ను, ఆ పరమాత్మని సేవించే మనం ఉజ్జీవించాలి అనేటటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని ఎందుకు ఉపదేశం చేయవలసి వచ్చింది? ఎందుకు వచ్చిందంటేట చేతనులందరినీ కలి కమ్మివేయడం చేత, చేతనులందరూ కలికి లోనవడం చేత. ఈ యుగం కలియుగం కాబట్టి, కలియుగంలో కలిధర్మం ప్రవర్తిస్తుంది కాబట్టి, కలి అనేటటువంటి చీకటి లోకమంతా వ్యాపించిందిట. కలి అనే చీకటి లోకమంతా వ్యాపించడం చేత యథార్థమైనటువంటి భగవత్ తత్వము లోకులకి తెలియలేదు. చీకటిగా ఉన్నప్పుడు పదార్థ దర్శనం కాదు. ఆ చీకటి తొలగిపోతే ఆ పదార్థం మనకు కనపడుతుంది. ఎదురుకుండా వస్తువు ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కూడా చీకట్లో కనపడదు. చీకటి తొలగగానే ఆ వస్తువు ఎదురుకుండా ఉన్నది, మనకు అందుబాటులో ఉన్నది అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఎలాగైతే చీకటి పదార్థ దర్శనాన్ని చెయ్యనివ్వదో, అలాగే కలి అనేటటువంటి చీకటి పరబ్రహ్మ పదార్థ దర్శనాన్ని చెయ్యకుండా ఈ చేతనలను అడ్డుకుంటోంది. ఆ కలి చీకటి లోకమంతా వ్యాపించి ఉండడం చేత లోకలికి యథార్థమైనటువంటి జ్ఞానం కలగడం లేదు. భగవద్ రామానుజులు ఈ లోకంలోకి అవతరించిన తర్వాత కలిచీకటిని పారద్రోలారట. కలిచీకటిని ఎలా పారద్రోలారు? 4 వేదములు అనేటటువంటి నిరవధికమైనటువంటి ఒక తేజస్సుని ఆధారంగా చేసుకుని, 4 వేదములు అనేటటువంటి ఒక దండదీపాన్ని, అంటే ఒక టార్చ్ లైట్ని తాము ధరించి దాని వెలుగుని లోకమంతా ప్రసరింపజేసి ఈ లోకంలో వ్యాపించి ఉండేటటువంటి కలి అనేటటువంటి చీకటిని భగవద్ రామానుజులు తొలగించారు. చీకటి అనగా అజ్ఞానం. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని భగవద్ రామానుజులు గనక తొలగించి ఉండకపోతే సకలాత్మలకి నాథుడు, సకలాత్మలకి శేషి నారాయణుడు అనేటటువంటి విషయం లోకులకి తెలిసి ఉండేది కాదు. భగవద్ రామానుజులు ఈ లోకంలో శేషి నారాయణుడు, ఈ చేతనులందరూ ఆయనకి శేషభూతులు అనే వేదం యొక్క యథార్థమైనటువంటి అర్థాన్ని లోకంలో అందరికీ తెలిసేటట్టుగా ప్రకటించి లోకులకి ఈ అర్థం అందేటట్టుగా చేశారు అని ఈ పాసురంలో తిరువరంగ తముదనార్ భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. கடலளவாய திசையெட்டினுள்ளும் கலிகிருளே மிடதருகாலத்திராமானுஷன் மிக்க நான் மறையின் சுடருளியால் அவ்விருளை துறந்திலனேல் உயிரை உடையவன் நாரணன் என்று அறிவாரில்லை உத்துணர்ந்தே. கடல் அளవాయ திசை ఎట్టినుళ్ళుం. కడల్ అంటే సముద్రం, అళవాయ అంటే హద్దుగా గల, సముద్రము హద్దుగా కలిగినటువంటి, ఎట్టు తిశయనుళ్ళుం 8 దిక్కుల్లో ఉండేటటువంటి, ఎట్టు అంటే 8, తిశై అంటే దిక్కు, 8 దిక్కుల్లో వ్యాపించి ఉండేటటువంటి కలి ఈరుళే. కలి ఈరుళే
కలి అనేటటువంటి ఇరుళ్ళే, చీకటియే. సముద్రము చేత చుట్టముట్టబడి ఉండేటటువంటి 8 దిక్కులలో కలి అనేటటువంటి చీకటే మిడసరు కానత్తి, బాగా నిండి ఉండి ఆ చీకటి రాజ్యం చేసేటటువంటి కాలంలో ఈ రామానుజన్, భగవద్ రామానుజుల వారు నా మిక్క నాన్మరయన్ సుడరుళియాల్, మిక్క అతిశయించిన వైభవం కలిగినటువంటి లేకపోతే ప్రబలమైనటువంటి, నాన్మరయిన్, నాల్మరై, నాన్మరై, నాల్మరయిన్ 4 వేదముల యొక్క సుడరుళియాల్ నిరవధికమైనటువంటి ఒళియాల్ తేజస్సు చేత అవ్విరుళై ఆ కలి అంధకారాన్ని తురంది ఇలనేల్ తొలగించి గనక ఉండకపోతే ఉయరై ఉడయవన్, ఉయిర్ జీవాత్మలని, ఉడయవన్ కలిగిన వాడు, జీవాత్మలన్నిటికీ శేషి అయినటువంటి వాడు నారణన్ నారాయణుడు ఎన్ని అని ఉత్తు ఉణర్ంది అరివార్, దాని ఎందు ఒక అధ్యవసాయంతో యథార్థముగా తెలుసుకునేటటువంటి వారు లేనే లేరు. భగవద్ రామానుజులు చేసినటువంటి ఒక అతిమానుషమైనటువంటి చేష్టని ఈ పాసురం ద్వారా మనకి తిరువరంగత్తముదునారు అందిస్తున్నారు. భగవద్ రామానుజులు చేసినటువంటి అతిమానుష చేష్టలలో కలి నిరసనం ఒకటి. కలియుగాన్ని నిరసించారు, కలి మనకి అంటకుండా చేశారు. కలిని పారద్రోలినటువంటి ఒక ఘనత భగవద్ రామానుజులకు ఉన్నది. అంటే కలిని పారద్రోలడం ఎలాగండి, ఇది జరిగేటటువంటి పనేనా అంటే, మనం శ్రీ భాగవతంలో ఉండేటటువంటి పరీక్షిన్ మహారాజు యొక్క వృత్తాంతాన్ని గనక మనం చూస్తే మనకి కలిని తొలగించడం సాధ్యమే అని తెలుస్తుంది. భాగవతంలో ప్రథమ స్కందంలో పరీక్షిన్ మహారాజు కలిని నియమించినటువంటి ఒక కథ మనకి కనపడుతుంది. పరీక్షిన్ మహారాజు దండయాత్రలకు బయలుదేరినటువంటి సందర్భంలో ఆయన దండయాత్రలకని బయలుదేరి వెళుతూ ఉంటే ఆయనకి సరస్వతీ నదీ తీరంలో ఒక తెల్లటి ఎద్దు ఒకటి కనపడింది. అలాగే దాని పక్కన ఒకే కాలుతోటి సంచరించేటటువంటి ఒక ఆవు కనపడింది. ఈ ఆవుని ఒక శూద్రుడు, నల్లటి బట్టలు కట్టుకున్నటువంటి వ్యక్తి ఆవుని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అలా గురి చేస్తుంటే ఆవు దుఃఖపడుతూ ఉంది. అలాంటి ఆ సన్నివేశాన్ని ఈ పరీక్షిన్ మహారాజ్ చూచాడు. నల్ల బట్టలు కట్టుకుని ఆవును హింసించేటటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే రాజ చిహ్నాల్ని ధరించి ఉన్నాడు. అలా ఉండేటటువంటి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి పరీక్షిన్ మహారాజ్ అక్కడికి వెళ్ళి ఆ నల్లటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వ్యక్తిని ఎవరెవరు నువ్వు అని అడిగాడు. నువ్వు బలవంతుడిగా ఉండి దుర్బలమైనటువంటి ఈ గోవుని ఎలా హింసిస్తున్నారే, ఏం పని నీకు? నువ్వు చూడ్డానికి వేషం చూస్తే రాజులా కనపడుతున్నావు, కానీ చేసేటటువంటి పని నీచమైనటువంటి పని చేస్తున్నావు. నిన్ను వెంటనే సంహరించాలి నీవు చేసేటటువంటి ఈ తప్పుడు పనికి అని పరీక్షిన్ మహారాజు ఆగ్రహాన్ని ప్రదర్శించగా అక్కడ పక్కనే ఉండేటటువంటి ఒక ఎద్దు, 3 పాదాలు లేకుండా ఒకే పాదంతో సంచరించేటటువంటి గోవు,
వీళ్ళిద్దరూ కూడా ఈ పరీక్షణ్ మహారాజు చూచారు. పరీక్షణ్ మహారాజు, ఓ గోమాత, నీవు దుఃఖపడవలసిన అవసరం లేదు, నేనుండగా నీకు ఎటువంటి దుఃఖము రాదు అని ఈ శూద్రుని నేను ఇప్పుడే ఇక్కడే సంహరిస్తాను అని ఆగ్రహించగా ఆ గోవిడ చెప్పిందిట, ఓ మహారాజా, నా 3 పాదాలు లేకుండా ఒక పాదంతో నేను ఎలా ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా అని. ఆ గోవు, నేను ధర్మదేవతను అని ఆ వృషభం చెప్పి ఈ గోవు భూమాతగా పరిచయం చేసి, ధర్మం 4 పాదాలలో నడవలసినటువంటి భూమండలం యందు ధర్మము 3 పాదాలు లోపించి 1 పాదంతో నడుస్తోంది అని ఆ ధర్మదేవతగా ఉండేటటువంటి వృషభం పరీక్షణ్ మహారాజు తెలియజేసిందిట. పరీక్షణ్ మహారాజు ఒక్కసారి తన యొక్క దివ్య దృష్టితో చూచి ఆ ధర్మదేవతని, ఆ భూమాతని చూచి, వీరిని ఇలా హింసించేటటువంటి నేను నిన్ను సంహరిస్తాను అని ఆ నల్లటి బట్టలు కట్టుకున్నటువంటి వ్యక్తిని అన్నమాట. ఆ నల్లటి బట్టలు కట్టుకున్న వ్యక్తి కలిపురుషుడు. కలిపురుషుణ్ణి నిన్ను నేను సంహరిస్తాను అని పరీక్షణ్ మహారాజు అనగానే వెంటనే ఆ కలిపురుషుడు పరీక్షణ్ మహారాజు యొక్క పాదాలపై పడి, ఇది నా యుగమయ్యా, కలియుగంలో కలి ఉండక ఏముంటుంది, కలియుగంలో కలే ఉంటుంది. అయినా నీవు పాండువంశానికి చెందినటువంటి మహానుభావుడివి, నీవు నన్ను శిక్షిస్తావని నాకు భయం కలుగుతోంది, కాబట్టి నీవు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అని కలిగి చెప్పాక వెంటనే పరీక్షణ్ మహారాజు అతనికి ఒక 4 స్థలాల్ని చెప్పి, ఈ 4 స్థలాల్లో నువ్వు ఉండవలసింది అని నిర్దేశించాట. అందులో మొట్టమొదటి స్థలం ఏమిటంటే జోదపుశాలలు. ఎక్కడైతే జోదం ఆడతారో అక్కడ కలి ఉంటుంది, అక్కడ నువ్వు ఉండు అన్నాడు కలిని. రెండవది పానశాలలు. ఎక్కడైతే పానశాలలు ఉంటాయో అక్కడ కలి ఉంటుంది, కలిని నువ్వు ఉండు అని చెప్పాడు. ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛగా మట్టు మర్యాద లేకుండా సంచరిస్తూ ఉంటారో అక్కడ కలి ఉంటుంది, అక్కడ ఉండమని పరీక్షణ్ మహారాజు ఆజ్ఞాపించాడు. 4వ స్థానం, ఎక్కడైతే ప్రాణులను హింసించి జీవిస్తూ ఉంటారో, ప్రాణహింస జరిగే చోట నువ్వుండు అని 4వ స్థానంగా చెప్పాడు. ఇలాగ 4 ప్రదేశాలని పరీక్షణ్ మహారాజు నిర్దేశించాడు కలికి. అలా నిర్దేశించిన తర్వాత కలి మరలా నాకు ఇంకొక స్థానం ఇవ్వాల్సింది అని ప్రార్థిస్తే దానికి పరీక్షణ్ మహారాజు అంగీకరించి, ఎక్కడైతే బంగారము డబ్బు అధికంగా ఉండి దాని చేత మదోన్మత్తులై ఉంటారో ఆ ప్రాంతంలో నువ్వు ఉండు అని కలికి 5 స్థానాల్ని నిర్దేశించి పరీక్షణ్ మహారాజు ఆ కలిని క్షమించి వదిలిపెట్టాట. ఆనాటి నుంచి కలి ఈ 5 ప్రదేశాల్లోనే ఉంటుంది. జోదపశాలల్లో, పానశాలల్లో, స్త్రీలు స్వేచ్ఛగా సైరిన్లుగా తిరిగేటటువంటి ప్రాంతంలో, ప్రాణుల్ని హింసిస్తూ పొట్టపోసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో, ఎక్కడైతే ధనం చేత బంగారం చేత అహంకారం పెరిగి మదం పెరిగి దానివల్ల కామక్రోధాదులు కలిగి జనం ప్రవర్తిస్తారో ఆ ప్రాంతంలో 5 స్థానముల్లోనూ ఉంటుంది అని పరీక్షణ్ మహారాజు నిర్ణయం చేశాడు. దీనిని బట్టి మనకి తెలిసే విషయం ఏమిటంటే, ఈ 5 ప్రదేశాల్లో మనం ఉండకుండా చూసుకుంటే కలి మనని అంటకుండా ఉంటుంది. జోదపశాలల్లో, పానశాలల్లో స్త్రీలు స్వేచ్ఛగా
ఇష్టం వచ్చినట్టు తిరిగేటటువంటి ప్రాంతంలో, ప్రాణుని హింసించేటటువంటి స్థానాల్లో, ధనం చేత బంగారం చేత అహంకారం పెరిగి మదోన్మత్తులుగా ఉండేటటువంటి ప్రాంతాలు, ఈ 5 చోట్లకి మనం చేరకుండా ఉంటే, ఈ 5 మనని పట్టుకోకుండా ఉంటే మనం కలికి దూరంగా ఉన్నట్టే లెక్క అని పరీక్షిన్ మహారాజు నిర్దేశించిన 5 స్థానములలో కలి ఉంటోంది ఈనాటికి కూడా. మిగిలిన ప్రాంతాల్లో ఉండట్లా. ఎక్కడైనా కలి గనక ఉంది అంటే 5 స్థానాల్లో ఏదో ఒక స్థానం అయి ఉండాలి. ఒక సామాన్య చక్రవర్తి అయినటువంటి పరీక్షిన్ మహారాజే కలిని నిర్దేశిస్తే, సాక్షాత్తు సర్వేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి తిరుమేనిని అంటే శరీరాన్ని తన ఒళ్ళో పెట్టుకుని ఆయన ఎప్పుడూ సేవిస్తూ ఉండేటటువంటి ఆదిశేషుల వారికి ఎంత శక్తి ఉంటుంది? ఆ ఆదిశేషుల వారే కదా మన భగవద్ రామానుజులు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి జగదాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు కలిని నిరసించలేరా? తప్పకుండా నిరసిస్తారు. భగవద్ రామానుజులు కలిని నిరసించి కలి సామ్రాజ్యానికి చెల్లు చీటీ పలికి మనందరం భగవానుడికి దాసులము అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇదే ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం. కలికి 2 లక్షణాలు ఉంటాయి అని మన పూర్వాచార్యులు తెలియజేశారు. ఈ 2 లక్షణాలు గనక ఉండకుండా ఉంటే వాడు కలిలో లేనట్టు లెక్క. ఏమిటా 2 లక్షణాలు? అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేవతాంతరములను ఆశ్రయించుట. దేవతాంతరములను ఆశ్రయించుట కలిలో ప్రధానమైనటువంటి దోషం. ఎవరైతే దేవతాంతరాలను ఆశ్రయిస్తారో వారి కలికి వశమైనట్లు లెక్క. రెండవ దోషం ఏమిటంటే పరమాత్మను ఆశ్రయించినప్పటికీ వీళ్ళు దేవతాంతరాలను ఆశ్రయించడం లేదు, పరాత్పరుడైన శ్రీమన్నారాయణనే ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించినప్పటికీ ప్రయోజనాంతరాన్ని కోరేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కలికి వసూలవుతారు. ప్రయోజనాంతరములు అంటే పరమాత్మ తప్ప మిగిలినవన్నీ కోరువారు. కలిలో ఈ 2 దోషాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి దేవతాంతర సమాశ్రయణం, రెండవది పరమాత్మను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనాంతరాన్ని కోరడం. ఈ 2 లేని వారు ఎవరైతే ఉంటారో వారు కలిని జయించిన వారు అవుతారు. భగవద్ రామానుజులు చేసినటువంటి ఉపదేశాల వల్ల దేవతాంతర సమాశ్రయణం పనికిరాదని, అలాగే ప్రయోజనాంతరముల కొరకు పరమాత్మను ఆశ్రయించకూడదని మనకి తెలిసింది. భగవద్ రామానుజులు తాము అనుగ్రహించినటువంటి నవనిధుల వంటి 9 గ్రంథాల ద్వారా ఈ 2 విషయాలు మనకి ఉపదేశం చేశారు. పరాత్పరుడు నారాయణుడే, బ్రహ్మణి శ్రీనివాసే, పరబ్రహ్మ పరాత్పరుడు లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడే అని పరాత్పరుడు యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క పరాత్పరత్వాన్ని చెప్పారు. ఆయనే మనందరి చేత సేవింపదగిన వాడు అని చెప్పారు. అంతేకాక ఆయనను ఆశ్రయించి ప్రయోజనాంతరాన్ని కోరకూడదు. భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప. ఓ స్వామి, నీ యందు అచంచలమైనటువంటి భక్తి ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని ఈ 2 విషయాల్ని భగవద్ రామానుజులు తాము అనుగ్రహించినటువంటి శ్రీభాష్య మంగళాచరణ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఇదే కలి జయించడం అంటే.
భగవద్ రామానుజులు కలిని పారద్రోలారు అంటే ఎలా పారద్రోలారు? తమ యొక్క ఉపదేశాల ద్వారా మనని మార్చి మనకి ఈ రెండు భావాలు కలిగేటట్టుగా చేసి, దేవతాంతర సమాశ్రయణం పోయేటట్టుగా చేసి, ప్రయోజనాంతరాల్ని మనం కోరకుండా చేసి, కలిని మనకు అంటకుండా చేసినటువంటి వారు భగవద్ రామానుజులు. దానిని పాసురం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. క్రమంగా మనం విశేషాన్ని విన్నాం. కడలవాయ తిశయెట్టినుళ్ళుం. కడల్ అంటే సముద్రం, సముద్రం అలవాయ హద్దుగా కలిగిన, తిశై ఎట్టి నుళ్ళుం 8 దిక్కుల యందును. ఈ భూమంతా 4 సముద్రాలతోటి చుట్టుముట్టబడి ఉంటుంది. చతుస్సాగర పర్యంతం అని మనం చెబుతూ ఉంటాం కదా. అలాగ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని వాళ్ళు చెప్పినట్టుగా చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ భూమండలం 8 దిక్కులు కలిగి ఉంటుంది. ఆ 8 దిక్కులకి మధ్యలో ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది భూమి. ఏమిటా 8 దిక్కులు? 4 దిక్కులు, 4 విదిక్కులు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి 8 దిక్కులు. ఈ తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరము దిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యము విదిక్కులు. ఇలాంటి 8 దిక్కులతోటి కూడి ఉండి 4 సముద్రాల చేత చుట్టుముట్టబడి ఉండేటటువంటి ఆ భూమంతా వ్యాపించి ఉంది. ఏం వ్యాపించి ఉంది? కలి చీకటి వ్యాపించింది. కలిగిరుళే మెడధర్ కాలతీ. కలి చీకటే దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి కాలంలో, కలి చీకటి రాజ్యం చేసే కాలంలో, కలేహ దోషనిధేహని, కలి దోషాలకి నిధిట. ఏదైనా రత్నాలు వజ్రాలు కావాలంటే ఎలా అయితే నిధికి వెళ్ళి తవ్వుకుంటామో, అలాగే దోషాలు కావాలంటే కలిలో వెళితే సరిపోతుంది. కావలసిన దోషాలను ఎత్తుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. అలాంటి దోషాలకి నిధిగా ఉండేటటువంటి కలి ఏదైతే ఉందో ఆ కలి పురుషుడు తన యొక్క స్వభావం చేత లోకంలో ఉండే వారందరికీ అజ్ఞానం కలిగేటట్టుగా చేసి, ఏదైనా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం కాస్త నశించిపోయేటట్టుగా చేస్తాట. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి కలిపురుషుడు లోకమంతా అజ్ఞానం అనేటటువంటి అంధకారంతో నిండిపోయి ఉండి తత్వం ఎవ్వరికీ తెలియకుండా ఉండేటటువంటి కాలంలో, కలి సామ్రాజ్యం చేసేటటువంటి కాలంలో అని అర్థం. అట్టి కాలంలో అవతరించారు భగవద్ రామానుజులు. భగవద్ రామానుజులు ఈ విభూతిలోకి అవతరించేటటువంటి కాలానికి కలి బాగా దట్టంగా వ్యాపించి ఉంది. కలి చీకటి బాగా నిబిడంగా వ్యాపించి ఉంది. ఈ భూమి అంతా కలి నిండి ఉండి సామ్రాజ్యాన్ని చేస్తూ ఉంది. అలాంటి కాలంలో భగవద్ రామానుజులు అవతరించారట. ఈ రామానుజన్ భగవద్ రామానుజులు ఎలా అవతరించారంటే, విన్నెంతల నిన్ని మన్నెంతల తుదిత్త ఎంబెరుమానార్. పరమపదం నుంచి భూమండలానికి అవతరించారు భగవద్ రామానుజులు అంటున్నారు. పరమపదంలో ఆదిశేషులు వారిగా ఉండి పరమాత్మగా నిత్య కైంకర్యం చేసేటటువంటి ఆ స్వామి ఎంబెరుమానార్లుగా ఈ లోకంలోకి అవతరించారు. ఎలా అవతరించారండి భగవద్ రామానుజులు అంటే, బిడ్డ నూతిలో పడిపోతే ఆ బిడ్డని పైకెత్తడం కోసం ఒక్కసారిగా నూతిలోకి దూకి బిడ్డని పైకెత్తేటటువంటి తల్లి వలె సంసార సాగరంలో కూరుకుపోయినటువంటి మనని కలిలో మునిగిపోయినటువంటి మనని ఉద్ధరించడం కోసం భగవద్ రామానుజులు వారు పరమపదం నుంచి విభూతిలోకి అవతరించారట. అవతరించి ఏం చేశారు? మిక్కనాన్మరయ్యన్ కలిచీకటను తొలగించడానికి ఒక సాధనం కోసం చూశారు. ఏమిటా సాధనం? 4 వేదములు అనేటటువంటి ఒక సాధనం. చీకటి పోవాలంటే దీపం కావాలి.
మామూలు చీకటికి మామూలు దీపం సరిపోతుంది. ఇక్కడ ఉన్నది మామూలు చీకటి కాదు, కలి చీకటి. కలి చీకటి పోవాలంటే వేదం అనే దీపం కావాలి. అందుచేత 4 వేదములు అనేటటువంటి ఒక గొప్ప దీపాన్ని పట్టుకున్నారట. ఈ 4 వేదాలు అలాంటివి, మిక్కనాన్మరయన్, ప్రబలమైనటువంటివి. ఏమిటి వేదాల యొక్క ప్రాబల్యం? భగవద్వైభవాన్ని తెలియజేయడం. వేదములు పూర్తిగా భగవద్వైభవాన్ని తెలియజేయడం కోసంగానే ఇలా అవతరించాయి. వేదములు 2 భాగాలుగా ఉంటాయని, పూర్వభాగం ఉత్తర భాగమని. పూర్వభాగం పరమాత్మ యొక్క ఆరాధనా స్వరూపాన్ని తెలియజేస్తాయి. ఉత్తర భాగం ఆరాధింపబడే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. అలాగ 2 విభాగాలుగా ఉండేటటువంటి వేదములు, ఋగ్యజుస్సామ అధర్వములు అని చెప్పబడినటువంటి 4 వేదములు అనేటటువంటి ఒక దీపాన్ని తీసుకున్నారట. తీసుకుని కలిచీకటం తొలగించారు. మిక్క నాన్మరై, అతిశయించినటువంటి ప్రబలమైనటువంటి ప్రమాణాలు వేదములు. అన్ని ప్రమాణముల కంటే గొప్ప ప్రమాణములు వేదములు. వీటికి ప్రమాణ ఉత్కృష్టములు అని పేరు, ప్రమాణ మూర్ధన్యములు అని పేరు. ప్రమాణ మూర్ధన్యములుగా ఉండేటటువంటి, ఉత్కృష్ట ప్రమాణాలుగా ఉండేటటువంటి వేదాలని ఆధారంగా చేసుకున్నారట. ఈ వేదాలు అనేటటువంటి ఒక దీపాన్ని తీసుకుని దాని యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి చేత, సుడరుళియాల్, సుడర్ నిరవధికమైనటువంటి ఒళి తేజస్సు చేత, వేదం యొక్క గొప్పతనం ఏమిటంటే అవైదిక మతములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలనం చేసి పైకి పెరిగేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటివి వేదాలు. సుడర్ ఒళి అని చెబుతున్నారు. బాగా ప్రకాశించేటటువంటి కాంతి కలిగినవి, నిరవధికమైన తేజస్సు కలిగినవి. అలాంటి ఆ వేదములు అనేటటువంటి దీపం చేత ఈ చీకటిని భగవద్ రామానుజుల వారు తొలగించారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితంజేన గురురిత్య భిధీయతే. గురువు అంటే ఎవరు? ఎవరైతే అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగిస్తారో, జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగిస్తారో వారు గురువు అని చెప్పినట్టుగా భగవద్ రామానుజుల వారు వేదం అనేటటువంటి దీపం ద్వారా కలి అనేటటువంటి అజ్ఞానాన్ని తొలగించారు. అలాగ భగవద్ రామానుజులు కలి చీకటిని తొలగించి ఉండకపోతే తురందిలనేల్, తొలగించి ఉండకపోతే ప్రమాణమైనటువంటి వేదము ఎప్పుడూ ఉంటుంది. ఆ వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి చేతనులు ఎప్పుడూ ఉంటారు. ఆ వేదముల చేత తెలియజేయబడేటటువంటి పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కాలం అనాదిగా ఉంటుంది. అయినప్పటికీ ఒక్కరు కూడా వేదార్థాన్ని యథార్థంగా తెలుసుకుని బాగుపడిన వారు లేరుట. ఆ వేదార్థాన్ని తెలుసుకుని బాగుపడడానికి అనుగుణంగా భగవద్ రామానుజుల వారి వేదముల యొక్క యథార్థమైనటువంటి అర్థాన్ని తెలియజేశారు. ఎలా తెలుస్తుంది? ఆచార్య కటాక్షం చేతే మనకి వేదార్థం తెలుస్తుంది అని చెబుతున్నారు. ఆచార్య కటాక్షం లేకపోతే విషయం తెలియదు. ఆచార్య కటాక్షం ఉంటేనే విషయం తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని తురందిలని, ఆ చీకటిని రామానుజులు తొలగించి ఉండకపోతే, తొలగించడం చేత మనకి జ్ఞానం ప్రకాశించింది. అజ్ఞానం అనే చీకటి పోవడం చేత జ్ఞానం ప్రకాశించింది. ఇలా ఉంటుందా అంటే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నాను. నారాయణోపి వికృతిం యాతి గురోః ప్రచ్యుతస్య దుర్బుద్ధేః కమలం జలాతపేతం శోషయతి రవిః నతోషయతి. ఎవరైతే గురువు గారి చేత గురువాజ్ఞని ధిక్కరించి గురువు గారి ఆగ్రహానికి గురై గురువు గారిని వదులుకుంటాడో, గురువు గారికి దూరం అవుతాడో, వాడి విషయంలో
పరమదయాళువైనటువంటి నారాయణుడికి కూడా ఆగ్రహం కలుగుతుంది. ఎలాగండి ఎలాగా అంటే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నారు. నీటిలో ఉండేటటువంటి కమలం ఉంది చూచారా? ఆ కమలం నీటిలో ఉన్నప్పుడు సూర్యుడు వికసింపజేస్తున్నాడు. ఆ కమలాన్ని నీటిలోంచి తీసి బయటపడేయగానే ఆ సూర్యుడే దాన్ని మార్చి మసి చేస్తున్నాడు. అలాగా పరమాత్మ గురువు అనేటటువంటి మహానుభావుడితోటి సంబంధం కలిగినప్పుడు ఈ ఆత్మల్ని రక్షిస్తాడు. ఎవరైతే గురువు గారితో తమకుండేటటువంటి సంబంధాన్ని తొలగించుకుంటారో వారిని ఆయన శిక్షిస్తాడు అని ఈ ప్రమాణం ద్వారా మనకి తెలుస్తోంది. దీనినే మనకి పెద్దలు ఒక పాసురం ద్వారా మనకు అందించాడు. జ్ఞానసారం అనేటటువంటి గ్రంథంలో అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహానుభావులు 35వ శ్లోకంలో ఇదే ఉదాహరణనిచ్చి మనకి పాసురంలో వివరించారు. 35లో என்றும் அனத்துயிர்க்கும் ஏரன் செய் நாரணனும் அன்னும் தன்னாரியன்பால் அன்புழியில் நின்ன புனல் பிறந்த பங்கயத்தை பொங்கு சுடர் வெய்யோன் అనలుమిండి తానులత్తి ఎత్తి ఎన్నుం అనత్తుయిర్కుం ఈరం చేయనారణనం. ఎప్పుడు ఎన్నుం అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడు అనత్తుయిర్కుం సకలాత్మలకు కూడా ఈరం చేయి దయనే చేసేటటువంటి కృపనే చేసేటటువంటి నారణను నారాయణుడును సకలాత్మలకి దయని చేసేవాడైనటువంటి వాడైనప్పటికీ నారాయణుడు తన్నారియన్పాల్ అన్బుడియిల్ తన ఆచార్యుల విషయంలో అన్బుడియిల్ ప్రేమ లేనివాడు గనుకుంటే అన్నుం వాడిని కటాక్షించకుండా వదిలిపెట్టేస్తాడు. కటాక్షించకపోగా శిక్షిస్తాడు. ఏ విధంగా? నిన్న పునల్ పిరంద పంగ ఎత్తై. నిన్న పునల్ తాను ఏ నీటిలో అయితే పుట్టిందో, పునల్ అంటే నీరు, ఆ నీటిలో పుట్టినటువంటి పంగ ఎత్తై పంకజం అంటే తామర పుష్పము, పొంగు సుడర్ వెయ్యోన్ గొప్ప ప్రకాశము కలిగినటువంటి సూర్యుడు, అనలుమెంది తాన్ బులర్తి ఎత్తి అగ్గిని కక్కి దాన్ని వాడిపోయేటట్టుగా చేస్తాడు అని చెప్పినట్టుగా ఆచార్య కటాక్షం ఉన్నటువంటి వారికే ఈ కలి అనేటటువంటి అంధకారం పోతుంది అని భగవద్ రామానుజులు అనేటటువంటి జగదాచార్యులు అవతరించి ఈ కలి అనేటటువంటి చీకటిని తొలగించి ఉండకపోతే అజ్ఞానమే మనకు ఉండేది. దీనికి ఒక పెద్దల యొక్క శ్రీసూక్తిని మనకి ప్రమాణంగా ఇస్తున్నారు. ఎవరైతే స్వాభిమానంతో పరమాత్మ అభిమానాన్ని తొలగించుకుంటారో వాళ్ళకి ఆచార్యాభిమానం తప్ప వేరొక దిక్కు లేదు. ఎవరైతే పరమాత్మకు ఆగ్రహాన్ని తెప్పించి పరమాత్మను దూరం చేసుకుంటారో వారికి ఆచార్యాభిమానమే రక్ష. పరమాత్మ దూరమైనా ఆచార్యుడు రక్షిస్తాడు, ఆచార్యుడు దూరం అయితే పరమాత్మ శిక్షిస్తాడు. ఇది తేడా. ఈ కలి అనేటటువంటి చీకటి ఈ చుట్టుపక్కల లేకుండా వదిలి పారిపోయిందట. ఎలా పారిపోయిందండి? సుమ్మనాదే కైవిట్టోడి తూరుహై పాయిందనవే. నోరు మూసుకుని తొప్పల్లోకి పారిపోయింది. అలా గనక భగవద్ రామానుజులు కలి చీకటిని గనక తొలగించి ఉండకపోతే ఏమయ్యేది? ఉయిరై ఉడయవన్ నారణ నిండ్రు అరివారిల్లై ఉత్తునర్దే. ఉయిరై ఆత్మలని ఉడయవన్ కలిగినటువంటి వాడు, నారణన్ నారాయణుడు అని తెలిసేదే కాదు. వేదములన్నీ
పరమాత్మే ఈ జగత్తంతటికీ కూడా శేషి అనేటటువంటి విషయాన్ని తెలియజేశాయిట. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, ఆయన ఈ జగత్తంతటికి పతి అయినటువంటి వాడు, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, అన్నిటిని నియమించువాడు అని చెప్పడం. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, పరమాత్మ చేతనాచేతనములలో వ్యాపించి ఉన్నాడు. ఆ చేతనాచేతనములలో బయట వ్యాపించి ఉన్నాడు, లోపల వ్యాపించి ఉన్నాడు అని అనిన్ను. అలాగే నిహరల్ పుహళాయ్ ఉలహమ్మున్నడయాయ్, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, మూడు లోకాలని కలిగినటువంటి వాడు అని చెప్పినట్టుగా పరమాత్మ సకలాత్మలకి నాథుడు. దీన్ని ఆళవందార్ స్తోత్రంలో 17వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. యదండ మండాంతర గోచరంచయత్ దశోత్తరాణ్యావరణాని యాని చ గుణాః ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మ చతే విభూతయః. పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః. పరమాత్మకి ఈ అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా శేషములైనవి అని ఆళ్వందారు తెలియజేశారు. యదండం అండాంతరం, ఏ బ్రహ్మాండం అయితే ఉందో ఆ బ్రహ్మాండం, అండాంతరం ఆ అండములలో ఉండదగినటువంటి ఆవరణములు ఏవైతే ఉన్నాయో పదిపదిగా ఉంటూ ఒకదానికోటి రెట్టింపుగా ఉండేటటువంటి దశోత్తర ఆవరణములు అని చెప్పబడినటువంటి ఆవరణములు. అలాగే గుణాహ సత్వరజస్తమో గుణాలు, ప్రధానం ప్రకృతి, పురుష జీవాత్మవర్గం, పరంపదం వైకుంఠం, పరాత్పరం వీటన్నిటికంటే పైన ఉండేటటువంటి చేతన వర్గమైనటువంటి ముక్త నిత్య వర్గం, బ్రహ్మచ ఆ పరమాత్మకి దివ్యమంగళ విగ్రహం, ఇవన్నీ కూడా ఓ స్వామి నీకు శేషభూతమైనవి అని ఆళవందార్లు తెలియజేసినట్టుగా సకలాత్మలకి నాథుడు పరమాత్మ అని తాను తప్ప మిగిలినటువంటి చేతనాచేతనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తనకు శరీరంగా కలిగినటువంటి వాడు, వాటిని నియమించేటటువంటి వాడు అని వేదములు తెలియజేసినటువంటి విషయాన్ని భగవద్ రామానుజుల వారు సకలాత్మలకి శేషి పరమాత్మ అనే విషయాన్ని లోకమంతా తెలిసేటట్టుగా తమ యొక్క దివ్య ప్రబంధముల ద్వారా, దివ్య గ్రంథముల ద్వారా తెలియజేసి లోకాన్నంతటినీ ఉద్ధరించారు. అంతెందుకండి, దీపం అంటే భగవద్ రామానుజుల వారే ఒక దీపము అని ఇతిరాజ సప్తతిలో వేదాంత దేశికుల వారు మనకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో తెలియజేస్తున్నారు. నిరాలోకే లోకే నిరుపధిక పరస్నేహ భరితః, నిరాలోకే లోకే నిరుపధి పరస్నేహ భరితః యతిక్ష్మా బుద్ధీపః యది న కిల జాజ్వల్యతైః అహంకారధ్వాంతం విజహతి తదంకారమనఘాః కుతర్కవ్యాళౌఘం కుమతి మత పాతాళకుహరం. నిరాలోకే లోకే వెలుగులేనటువంటి, ప్రకాశం లేనటువంటి ఈ లోకంలో నిరుపధి పరస్నేహ భరితః పరమాత్మ యందు ఉండేటటువంటి ప్రేమతో నిండి ఉన్న, పరమాత్మ యందు ఉండే ప్రేమయే
తైలంగా ఉన్నటువంటి యతిక్ష్మాభృద్దీప, యతిరాజులు అనేటటువంటి ఒక దీపం గనక యది నా జాజ్వల్యతే కిలా, అది గనక వెలగకపోయి ఉంటే, భగవద్ రామానుజులు అనేటటువంటి పరమాత్మ యందు ఉండేటటువంటి ప్రేమ అనే నెయ్యి కలిగినటువంటి దీపము వెలిగి ఉండకపోతే ఏమయ్యేది? అహంకారధ్వాంతం, అహంకారం అనేటటువంటి చీకటితో నిండి ఉండేటటువంటి కుతర్క వ్యాళౌఘం, కుతర్కం అనేటటువంటి సర్ప సమూహం, కుతర్కాలని చేసేటటువంటి పాముల వంటి వారి యొక్క సమూహంతో నిండి ఉండేటటువంటి కుమతిమత పాతాళ కుహరం, కుదృష్ట మతం అనేటటువంటి పాతాళ కుహరంలో అనఘాహ తదంకార, పుణ్యాత్ములు ఏ విధంగా బయటపడతారు అందులోంచి, దాన్ని ఏ విధంగా వదులుతారు? రామానుజులు అనేటటువంటి దీపం వెలగడం చేత కుతర్క సర్ప సమూహంతో నిండి ఉండేటటువంటి పాతాళ కుహరంలో జ్ఞానులు పడకుండా బయటపడ్డారు అని తెలియజేయడం చేత భగవద్ రామానుజులు ఈ సకలాత్మలకి నాథుడు శ్రీమన్నారాయణుడు, ఆయన శేషి, వీళ్ళు శేషభూతులు అని తెలియజేసి కలిచీకటిని పారద్రోలినటువంటి గొప్ప వైభవం కలిగిన వారు అని పాసురం ద్వారా తిరువరంగతమ్ముడు గారు మనకు తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాం. கடலளவாயதிசையட்டி நுள்ளும் கலிசிருளே மிளசருக்காலத்திராமோனுஷன் மிக்கனான் மறையும் சுடருளியால் அவ்விருளை துறந்திலனேல் உயிரை உடையவன் நாரணன் என்று அறிவாரில்லை உத்துணர்ந்தே. ஜெய் ராமானுஜன்.